ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 3 BHK ఫ్లాట్ చూడబోతున్నాము. ఈ వీడియో అనేది మెయిన్‌కి ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు గానీ, లేదంటే ఇంటీరియర్ చేయించుకుందాం అనుకుంటారు కదా! వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకైతే యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది 10 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది. రైట్ 10 ఇయర్స్ అయితే అయ్యింది. 10 ఇయర్స్ అయినా ఎంత కొత్తగా ఉంది ఏంటని చూస్తున్నారు కదా! సో ఓల్డ్ ఫ్లాట్‌ని వీళ్ళు ప్రస్తుతానికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా కొత్తగా మార్చేశారు, రెనోవేట్ చేశారు. సో ఇలా వీళ్ళు ఎట్లా చేశారు, దీనికి టోటల్ ఇలా చేయించడానికి ఎంత ప్రైస్ అయింది, అట్లాగే ఒకవేళ మనం చేయించుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏంటి టోటల్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. సో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మీకు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ హాల్లో అయితే ఉన్నాము. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మెయిన్ ఎంట్రన్స్ డోర్ పక్కనే టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ టైప్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పీవీసీ షీట్. ఇది సెంటర్లో చూసుకున్నట్లయితే రోజ్ గోల్డ్ టీ పట్టీ కూడా వచ్చింది. సో బాగుంది డిజైన్ అనేది. కింద డ్రాయర్స్ అయితే వచ్చేసాయి. ఈ ఫ్లాట్ అనేది మొత్తం అంతా కూడా 1900 SFT అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని ఏరియా వచ్చేసరికి. అండ్ వాల్ పేపర్స్ అయితే యూజ్ చేశారు మనకి ఇక్కడ. ఒకసారి ఓల్డ్ అంటే పాతగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని చూడండి, చిన్న క్లిప్ చూపిస్తున్నాను. సో పాత ఫ్లాట్ అనేది ఈ విధంగా అయితే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా అయితే మార్చేశారు మొత్తం అంతాని. ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఒక ఐడాల్ అయితే తీసుకున్నారు బుద్ధుడి విగ్రహంతో. బాగుంది ఇది ఎంట్రన్స్లోని. ఈ ఐడాల్ బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే అది వాల్ నార్మల్ పెయింటింగ్తో అయితే రాలేదు ఫ్రెండ్స్. అక్కడ చార్కోల్ షీట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు, లుక్ అనేది డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది. ఇందులో సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా ఎల్లో కలర్లో మనకి అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో కోవులేటింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఆ 8 షేప్ బాగుంది మొత్తం అంతా కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాల్ బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అదిగోండి అది బాత్రూమ్, అది కామన్ బాత్రూమ్ అనేది. ఇలా వస్తాము అలా యూజ్ చేసుకోవచ్చు ఆ బాత్రూమ్ అనేది. అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూము. అది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది పూజా రూమ్ ఇది. అండ్ ఆ పక్కన వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. అది ఒక్కొక్కటి నేను చూపిస్తాను మీకు క్లియర్గాని. ఆ పక్కన బాల్కనీ అయితే వస్తుంది. అండ్ ఇది క్రాకరీ యూనిట్. సో వీళ్ళ దగ్గర చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇదే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే అది రిమూవ్ చేసేసి కొత్తది పెడదామని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు అట్లా కాదు, ఇది ఓల్డ్దే. ఇక్కడ ఉన్న క్రాకరీ యూనిట్ అంతా కూడా ఓల్డ్దే. కాకపోతే దాన్ని రిమూవ్ చేసేయకుండా మంచిగా అట్లా ఉండొచ్చి ఇంకా కొంచెం మంచిగా మార్పులు చేసి ఫినిషింగ్ ఇదంతా కూడా ఇచ్చి మంచిగా చేయించారు. సో బెడ్రూమ్ చూడండి ఈ విధంగా అయితే ఉండేది మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి చూసుకోండి. సో చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంతకు ముందు వచ్చేసరికి ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫినిషింగ్తో అయితే ఉండేది మనకి టోటల్ మొత్తం అంతా కూడా. అది రిమూవ్ చేసి వీళ్ళు టైల్స్ అయితే వేయించేశారు వీళ్ళు టోటల్ మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ కూడా యూజ్ చేశారు. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి. రూమ్ కూడా బాగా పెద్ద పెద్ద రూమ్స్ ఫ్రెండ్స్. ఇవి దగ్గరికి 12x18 సైజులు అయితే ఉంటాయి రూమ్స్ అనేవి. అండ్ ఈ పక్కన వార్డ్రోబ్ అయితే తీసుకున్నారు చూడండి. ఇది టోటల్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇందులో మనకి కార్నర్ చూసుకున్నట్లయితే చిన్నగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు ఒకటి. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా ఉంది. కర్వ్డ్ షేప్లో మిర్రర్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అది ఈ వర్క్ మొత్తం అంతా కూడా మనకి SS ఇంటీరియర్స్ వాళ్ళు అది చేయించారు. సో లాస్ట్ టైం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాం వీళ్ళకి సంబంధించినవి. ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను వీళ్ళకి సంబంధించినవి. సో వీళ్ళు మనకి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు మంచిగా చేంజ్ అయితే ఇస్తారు వీళ్ళు. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి ఇవి ఇక్కడ యూజ్ చేసినవి. అండ్ ఈ లోపల చూడండి సెన్సార్ లైట్స్ అయితే రావడం జరిగింది. ప్రొఫైల్ లైటింగ్ ఇది. సో మనం ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేసేస్తామో అప్పుడు మనకి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మనం డోర్స్ ఓపెన్ చేస్తే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఉంటాయి సెన్సార్ లైట్స్ అనేవి ఇవి. సో లోపల ఏ ఐటమ్ పెట్టాం ఏంటి అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు. ఆ లుక్ పరంగా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. లోపల డ్రాయర్స్ కూడా చేంజ్ చేశారు. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా బాక్స్ వర్క్ ఫ్రెండ్స్ ఇది.
సో పదండి ఒకసారి మనం దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము. ఫ్రంట్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. సో ఎంట్రన్స్లో మనకి స్లైడింగ్ డోర్ అయితే తీసుకున్నారు నీట్గాని. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా. మనం బట్టలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా డ్రెస్సింగ్ ఏరియాలో, దానికి సంబంధించిన స్పేస్ ఇది. 1900 SFT ఫ్రెండ్స్ ఇది, అందుకే మీకు ఎంత పెద్దగా కనబడుతుంది ఇది. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. ఒక మిర్రర్ తీసుకున్నారు అక్కడ. అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి పాతగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని నేను కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు టోటల్ మొత్తం రిమూవ్ చేసేసారు ఫ్రెండ్స్. ఓల్డ్ ఫ్లాట్లో ఉన్న బాత్రూమ్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఓల్డ్ ఫ్లాట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉండేది. 1x1 సైజ్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ మనకి కమోడ్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ కమోడ్స్ అవి. సో దాని టోటల్ మొత్తం రిమూవ్ చేసేసి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అండ్ CPVC పైప్స్ కూడా యూజ్ చేసి వీళ్ళు ఇలా కొత్తగా అయితే మొత్తం అంతా కూడా మార్చడం జరిగింది వీళ్ళు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న అన్నీ కూడా ట్యాప్స్ కావచ్చు, కమోడ్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో బాగుంది మొత్తం అంతా కూడా. పదండి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఒకసారి మనం వెళ్ళి పూజా రూమ్ చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదంతా డైనింగ్ ఏరియా, అది కిచెన్ ఫ్రెండ్స్. అది పక్కనే పూజా రూమ్ ఇచ్చారు. దీని గ్లాస్ కూడా మనకి 2 డోర్స్ అయితే వచ్చాయి. ఇది టఫ్ అండ్ గ్లాస్, ఇది ప్రింటెడ్ డిజైన్లో రావడం జరిగింది. సో రెగ్యులర్ వుడెన్ టైప్ CNC కటింగ్ డిజైన్ కాకుండా గ్లాస్ డోర్ అయితే యూజ్ చేశారు. బాగుంది. సో లోపల చూసుకున్నట్లయితే కనుక మనకి వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే రావడం జరిగింది. వావ్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది డిజైన్ అనేది. ఇది MDF షీట్ ఫ్రెండ్స్. ఇది విత్ CNC కటింగ్ డిజైన్తో రావడం జరిగింది, డ్యూకో పెయింట్ ఫినిషింగ్ తోటి. కింద మనకి డ్రాయర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీకు వైట్ కలర్లో కనపడుతుంది చూస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది ప్రసాదాలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించింది ఇది. సో సెపరేట్గా చేయించారు ఇక్కడ వీళ్ళు. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి సింపుల్గాని. ఫ్లూటర్ టైప్ యూజ్ చేశారు ఇక్కడ, లామినేట్ కూడాని. సో అది పూజా రూమ్ అనేది. అండ్ మనకి పక్కన బాల్కనీ కూడా ఇచ్చారు. ఒకసారి అది కూడా చూద్దాం పదండి. బాల్కనీలో ఎట్లా వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో చిన్న సిట్అవుట్ మాదిరిగా ప్లాన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ చూసారా, వాల్ అలా ప్లెయిన్గా వదిలేకుండా మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. టాప్లో సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెనోవేషన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో అయితే చేశారు. ఈ వర్క్ మొత్తం అంతా కూడా 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం వర్క్ అంతా కూడా హైదరాబాద్లో అయితే చేయడం జరిగింది రెనోవేషన్ అనేది. వీళ్ళు పర్టికులర్గా హైదరాబాద్ ఒకటే చేయరు, మనకి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వైజాగ్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్, కరీంనగర్ ఇట్లా ఏమీ లేదు. ఎక్కడైనా కూడా మీకు పలానా చోట ఇంటీరియర్ చేయించాలి, లేదు రెనోవేషన్ చేయించుకుందాం అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, కొత్తగా ఇల్లు కట్టించుకుందాం, మేము మంచి బిల్డర్స్ని ఎదుగుతున్నాము, ఎవరైనా ఇంజనీర్స్ని ఎదుగుతున్నాము, అట్లా ఏమన్నా అనుకున్నా కూడా మీరు వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువలో చేస్తారు, హై ఎండ్లో కావాలంటే హై ఎండ్లో కూడా వీళ్ళు వర్క్ అనేది చేస్తారు. ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు కొటేషన్ అయితే ఇస్తారు, ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్పి కొటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది సరిగ్గా మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే వచ్చేసింది ఇది. అండ్ ఇందులో సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎల్ షేప్డ్ ప్యాటర్న్లో చూడండి, జాయ్ ఫినిషింగ్ వర్క్ తోటి బాగా చేయించారు ఇదంతాని. అండ్ ఇది టోటల్ మొత్తం కిచెన్ కంప్లీట్గా అక్రిలిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ మనకి విండో కూడా బాగుంది, దానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది మనకి పాత ఫ్లాట్కు ఉన్న మాదిరిగానే ఉంచేశారు, ఫినిషింగ్ పెయింటింగ్ వర్క్తో చేయించారు నీట్గాని. బ్యాక్ సైడ్ ఇదంతా స్టోరేజ్ ఇది. అండ్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చేసారు. కింద మొత్తం అంతా కూడా గోలా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసినవి. టాప్లో ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు, పుష్ టు ఓపెన్ డోర్స్ అవి. అండ్ ఇక్కడ చూసారా, ఈ వాల్ యూనిట్లో మనకి గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది, బ్లాక్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్స్ తోటి.
అండ్ లోపల చూసుకున్నట్లయితే లైట్స్ అయితే వచ్చేసాయి, ప్రొఫైల్ లైట్స్ అనేవి. అండ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి ఇందులోని. సో ఈ కింద చూసుకున్నట్టయితే టోటల్ మొత్తం అంతా కూడా ప్లెయిన్ సర్ఫేస్ అయితే రావడం జరిగింది. అండ్ ఫినిషింగ్ కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఇది. అండ్ ఇవి వచ్చేసరికి గోలా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. లోపల ట్రాక్ చూసారా, మొత్తం అన్నీ కూడా కట్లర్ ఐటమ్స్ సంబంధించిన ట్రాక్ ఇది. చాలా స్మూత్ ఉంది అండ్ సాఫ్ట్ క్లోజెస్ ఇవి. స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా స్లోగా క్లోజ్ అవ్వడం వల్ల కూడా దీని లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. ఒకసారి వేసినా కూడా మనకి ఫాస్ట్గా దానికి తగిలి ఇరిగిపోవడం అట్లా అయితే ఏముండవు, లైఫ్ కూడా పెరుగుతుంది వీటికి. లోపల సాసర్ ప్లేట్స్ కూడా ఇచ్చేసారు. సో కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, డీసెంట్గా సింపుల్గా ఉంది మొత్తం అంతా. ఎక్కడ కూడా డార్క్ కలర్స్ అట్లా అయితే ఏమీ లేవు, మొత్తం అన్నీ కూడా పీస్ఫుల్గా ఉండే విధంగా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇదంతా కూడా లాంగర్ యూనిట్. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అనేవి. కింద వికర్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ హింజెస్ కూడా మంచి క్వాలిటీ వాడారు ఇక్కడ. మొత్తం ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్ ఇది. పదండి ఒకసారి మనం బయటికి వెళ్దాము. దీనికి ఆ పక్కన వాష్ ఏరియా ఉంది, అది చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా ఉంది అది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాము. అండ్ ప్రైస్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే అసలు టోటల్ మొత్తానికి దీనికి ఎంత ప్రైస్ అయింది ఏంటి అని ఒక డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సో ప్రైస్ ఇలా టోటల్ మొత్తానికి ఇలా వీళ్ళకి ఇలా మొత్తం వర్క్ మొత్తం అంతా కూడా చేయించడానికి వీళ్ళకి వచ్చేసరికి 26 లక్షలు అయితే అయ్యింది. ఈ ప్రైస్ అనేది వీళ్ళకి ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ బట్టి తీసుకున్న మెటీరియల్ బట్టి అయితే అయ్యింది. అండ్ మీకు ఒకవేళ మీరు చేయించుకుందాం అనుకున్నా కూడా ఫ్లాట్ సైజ్ బట్టి వాడుకున్న మెటీరియల్ అంటే అక్కడ మీరు తీసుకున్న లామినేట్ ఫినిషింగ్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా కూడా వర్క్ అనేది చేయించుకుందాం మంచిగా అనుకుంటే కనుక ఒకసారి ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను. మీకు తక్కువలో కావాలంటే తక్కువలో చేస్తారు, హై ఎండ్లో కావాలంటే హై ఎండ్లో కూడా చేస్తారు. బేసిక్గా వీళ్ళ ప్రైజెస్ వచ్చేసరికి ఇంటీరియర్ చెప్తున్నాను 1250 రూపీస్ అయితే తీసుకుంటారు ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది. సో మీకు ఇంకా మంచిగా కావాలి అనుకుంటే ప్రైస్ అనేది పెరగచ్చు. చెప్పాను కదా, డిజైన్స్ బట్టి మనం తీసుకున్న లామినేట్ బట్టి అయితే దానికి ప్రైజెస్ అయితే ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వాటర్లో స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది, గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ ఇక్కడ మనకి సెన్సార్ లైట్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ కూడా చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంది. పదండి బయటకు వెళ్దాము. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికి అయితే వెళ్దాము. పూజా రూమ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఆ పక్కన ఈస్ట్కి అలాగే ఈ పక్కన మనకి నార్త్కి కార్నర్లో అయితే ఉంటుంది. సో ఇంతకు ముందు ఎట్లా ఉండేది ఏంటి అని చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉండేది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇప్పటికప్పటికి కొంచెం చేంజ్ అయితే చేశారు ఈ బెడ్రూమ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక. సో ఇదిగోండి. సో ఇలా ఎంటర్ అవగానే మనకి ఎదురుగా మనం చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ ఈ రైట్ సైడ్ ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా కర్వ్డ్ మిర్రర్ టైప్ అయితే వచ్చేసింది, లోవర్స్ కూడా వచ్చేసాయి ఇందులోనే. బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా లోవర్స్ అవి. సో చూసారా ఎంత నీట్గా ఉందో. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాల్స్కి వీళ్ళు లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు, బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అండ్ పక్కన ఒక వాల్ పేపర్ అయితే తీసుకున్నారు 3D ప్రింటెడ్లోని. ఇది వాల్ పేపర్ డిజైన్ ఇది. సో ప్లెయిన్గా వచ్చింది. అండ్ సెంటర్లో గోల్డ్ టీ పట్టి కూడా యూజ్ చేశారు. టాప్లో ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు, పుష్ డోర్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి. సో సెంటర్లో మనకి గ్లాస్ పార్టీషన్ ఇచ్చేసారు, డ్రై ఏరియా వెట్ ఏరియా డివైడ్ చేశారు. టోటల్ ఇవన్నీ కూడా వీల్ చేయించినవే, వాటర్ ప్రూఫింగ్ చేయించి మొత్తం ఐటమ్స్ ఇవన్నీ కూడా మార్చేశారు. ఈ టైల్స్ మొత్తం అన్నీ కూడా వీల్ ఇచ్చినవే. అండ్ మనకి రూమ్లో ఆ పక్కన ఒక డోర్ కనపడుతుంది కదా, ఆ పక్కన బాల్కనీ వస్తుంది, అదైతే చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది బాల్కనీ అనేది. అండ్ బయటికి వెళ్దాం పదండి ఒకసారి. బయట ఇంకా మనం కామన్ బాత్రూమ్ చూడలేదు, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చిందా లేదనేది వీలైతే కనుక కామెంట్ చేయండి, నచ్చితే బాగుందని చెప్పేసి. అండ్ ఇది బాత్రూమ్ చూపించలేదు కదా, ఇది కూడా చూపిస్తాను చూసుకోండి. దీని ఎంట్రన్స్ బాగా చేయించారు వీళ్ళు. వ్యానిటీ యూనిట్ అనేది సో బాగుంది. సో టచ్ మిర్రర్ యూజ్ చేశారు.
అండ్ సెరమిక్ మనకి వాష్ బేసిన్ కూడా వచ్చింది. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వీడియో అనేది ఈ 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం ఇంటీరియర్ వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగుందా లేదా అని చెప్పేసి. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.